ఈ మార్చ్ నెలలో వృషభ రాశి మరియు లగ్నం వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. దశమ స్థానంలో 4 గ్రహాలు ఉండడము, శుక్రుడు ఉచ్చ స్థితిలో లాభంలో ఉండడం వలన జాబ్ చేస్తున్న వారికి ప్రమోషన్ రావడం లేదా శాలరీలో హైక్ రావడానికి ఆస్కారం ఉంది. దీనితో పాటు జాబ్‌లో రెస్పాన్సిబిలిటీస్ కూడా బాగా పెరగడము, దాని వలన కాస్త స్ట్రెస్ ఫీల్ అవ్వడము జరుగుతుంది. వర్క్ లైఫ్ అండ్ మ్యారిటల్ లైఫ్ రెండింటిని ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేసుకోవాలి. లేకపోతే చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవాల్సొస్తుంది. అమాంతంగా నేమ్ అండ్ ఫేమ్ పెరగడము, మీరు చేస్తున్న వర్క్‌లో పెను మార్పులు చూస్తారు. మీ ప్రాపర్టీ ఏమైనా కొనాలి అని ప్లాన్ చేస్తుంటే డాక్యుమెంట్స్ ఒకటికి 2 సార్లు ప్రాపర్‌గా చెక్ చేయించండి. వీలైతే కాస్త పోస్ట్‌పోన్ చేసినా మంచిదే. హ్యూజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు జాగ్రత్త చాలా చాలా అవసరం. ఒక్కసారి చేయి జారితే తిరిగి రావడం చాలా కష్టం. అగ్రెసివ్‌గా డెసిషన్ తీసుకోకండి. స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మెయింటైన్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. స్మాల్ అమౌంట్స్తోనే ట్రేడ్ చేయండి. లాస్ వస్తే యాక్సెప్ట్ చేసి సైలెంట్‌గా బయటకొచ్చేయండి. కూర్చొని ఆ లాస్ రికవర్ చేయడానికి దండయాత్ర చేస్తే మీ క్యాపిటల్ మొత్తం లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి.